వచ్చాను. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేటిక్ స్టాఫ్ నర్సుగా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నేను ఇక్కడ మాట్లాడేది ఒక వేల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు గొంతుగా నేను ఇక్కడ నిలబడ్డాను సార్. ముఖ్యంగా నేను ముందు నెంబర్ 1 ఛానల్ యాజమాన్యానికి పాదాభిమానం మా కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్ అందరి తరఫున చెప్తున్నాం సార్. ఎందుకంటే మేము సంఖ్యగా చూడాలంటే చాలా ఎక్కువ మందిని సార్, కానీ మాలో ఉన్న ధైర్యం కానీ మాలో కలిసికట్టుగా వెళ్ళి ఏదైనా పోరాటం చేయాలంటే కానీ మేము అందరు రాలేం సార్. దానికి కారణం మా మనసు, మా సహనం, మా ఓపిక సార్. పేషెంట్ పట్ల ఉన్న ఆ యొక్క ఓపికని మేము వదిలి రాలేక పేషెంట్కి సేవ చేస్తూ మా యొక్క జీవితాన్ని దారపోస్తున్నాం సార్. ఇక్కడ ఒక చీమ సముద్రంలో కొట్టుకుపోతుంటే ఒక ఆకు తనకి సపోర్ట్ దొరికితే తన బతికి బయటపడ్డట్టుగా మిమ్మల్ని చూస్తుంటే నాకు అంత సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ సునీల్ సార్ నేను ఫాలో అవుతూ ఉంటాను సార్, ఫేస్బుక్లో అదిని సార్. కానీ తర్వాత ఇక్కడ మా రెగ్యులర్ అసోసియేషన్ తరఫున ఒక స్టాఫ్ గారు కూడా వచ్చారు సార్. మేము కొన్ని 15 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుతున్నాం సార్. ప్రతి సంవత్సరం రెగ్యులర్ నోటిఫికేషన్ తీసి జాబ్ తీయవలసిన గవర్నమెంటు 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉంచి మా చేత ఎంతో సేవ చేయించుకొని మాకు ఒక అన్యాయాన్ని ఇప్పుడు మా ముందు పెట్టారు సార్. ఆ అన్యాయాన్ని మేము వాళ్ళు ఆలోచన చేసిన దగ్గర నుంచి కూడా మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం సార్. ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేసాం, కలెక్టర్ గారికి ప్రతి నాయకుడికి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. మాకు జరిగిన అన్యాయం ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తూ ఈరోజో రేపో లేకపోతే ఎల్లుండో మమ్మల్ని ఏదో ఒక గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది అని మేము ఆలోచన చేస్తున్న సమయంలో ముందు జగన్ గారి ప్రభుత్వంలో సార్ కొన్ని సచివాలయం పోస్టులు తీశారు. ఆ పోస్టుల్లో ఏఎన్ఎం పోస్టులు కొన్ని ఎక్కువ తీశారు సార్. అవి ఉన్న జనాభా కన్నా పోస్టులు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక కొంతమంది యూనియన్ నాయకుల ఆలోచనలతో అది ప్రజా ఆరోగ్యానికి దెబ్బతీసేలాగా వారిని కొంచెం ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ వేకెన్సీ పోస్టులో మా బదులు వాళ్ళు ఫిల్ చేస్తున్నారు సార్. మేము 15 సంవత్సరాల నుంచి రేపో మాపో మమ్మల్ని చేస్తారని ఎదురు చూస్తుంటే మాకు చేయడం పోయి పక్కన పెట్టి మా ఆశను కూడా మొత్తం నా జాతకంలో శుక్రుడు సరిగా లేదు, శని దశను ఉంది అన్నారు. నా జీవితం వచ్చిన వారికి ఆ పోస్ట్ ఇవ్వడానికి